హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. మరి సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో అప్పడాలు వడియాలు పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా పప్పుచారులో కానీ ఏదైనా కర్రీలో కానీ మనం సైడ్కి అంచుగా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. మరి ఈ వడియాలని నేను రైస్ వండుకొని ప్రిపేర్ చేసిన వడియాలండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను వేయించి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వడియాలండి ఇవి. మరి మీరు కూడా ఒకసారి నేను ప్రిపేర్ చేసినట్టుగా ప్రిపేర్ చేస్తే చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా ఒక 1 డేలోనే మనకు వడియాలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఇక్కడ నేనైతే రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యాన్ని డస్ట్ అంతా పోయే విధంగా చూసుకొని బియ్యాన్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. బియ్యం అయితే చక్కగా నానిపోయండి. ఇప్పుడు రైస్ వండుకోవడానికి రైస్ కుక్కర్ని తీసుకుని అందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 టైమ్స్ అంటే ఒక గ్లాస్కి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 6 గ్లాసుల వాటర్ వేసుకుని అందులోకి ఒక 1 టీ స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఏమీ యాడ్ చేయలేదు, నార్మల్గా వేసుకున్నాను. ఇప్పుడు నానిపోయిన రైస్ని మొత్తం అంతా కూడా వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నారంటే మనకు రైస్ అనేది చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా. మనకి వడియాలు వేసుకోవడానికి ఇంకా కొంచెం మెత్తగా కావాలి కాబట్టి ఈ విధంగా నేను స్మాషర్తో అయితే స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా స్మాష్ చేస్తే తొందరగా స్మాష్ అవుతుంది. అంటే అది కూడా వేడి మీద ఉన్నప్పుడే స్మాష్ చేస్తే మనకు చక్కగా మెత్తగా అవుతుంది. ఈ విధంగా స్మాష్ చేసుకొని ఇప్పుడు మనము పిండిని వడియాలు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ పిండి కూడా చల్లారిపోయిందండి. ఇక్కడ నేను ఒక పాల ప్యాకెట్ కవర్ని అయితే వాష్ చేసుకొని తీసుకున్నాను. దీని చివర మనం హోల్ చేసుకొని దీంతో వడియాలు వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ పిండి మిశ్రమం కూడా మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కాబట్టి ఈ పాల ప్యాకెట్ కవర్లో పిండి మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు వడియాలని పెట్టుకోవడమే. ఇక్కడ నేనైతే ఇంటి పైన మేడ పైన వేస్తున్నానండి. ఒక వైట్ క్లాత్ పరుచుకున్నాను. ఇలా పాల ప్యాకెట్ కవర్తో మనకు ఇష్టమైన షేప్లో వేసుకోవచ్చు. అంటే నేనైతే ఇక్కడ చక్రాల్లాగా వేస్తున్నాను. నార్మల్గా కురుకురే వడియాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చక్రాల వడియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ విధంగా అన్నిటినీ కూడా వేసుకోవాలి. ఈ విధంగా నేను చక్రాల వడియాలని అలాగే పువ్వు వడియాలని పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా చాలా సింపుల్గా ఈజీగా ఎండ బాగా కాకముందే మనం వడియాలను పెట్టుకున్నామంటే డే మొత్తంలో పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. మనకు వడియాలు అనేవి 1 డేలోనే ప్రిపేర్ అయిపోతాయండి. ఇవి మనం ఇంట్లో కూడా ఎండ లేని టైంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎండ ఉంటే మాత్రం ఒక 1 డేలో ఈజీగా ఆరిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి పువ్వు వడియాలని ఈ చక్ర వడియాలని నేను పెట్టుకున్నాను. వీటన్నిటినీ కూడా నేను ఈవినింగ్ మళ్ళీ మేడపై నుంచి కిందికి తీసుకొచ్చి ఇంట్లో ఒక 1 సైడ్ పరుచుకొని మళ్ళీ మరొక వైపుకి టర్న్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మరొక వైపు కూడా పర్ఫెక్ట్గా ఆరిపోతాయి. ఈ విధంగా ఒక 1 డే తర్వాత ఇవన్నిటిని కూడా ప్లేట్లో పెట్టుకొని మరొక రోజు ఎండలో పెట్టుకున్నా లేదంటే ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఆరిపోతాయండి. ఇక్కడ పువ్వు వడియాలు చక్కెర వడియాలు పర్ఫెక్ట్గా ఆరిపోయాయండి. వీటన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్లో వేయగానే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నాయి. చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయి. సమ్మర్లో ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వడియాలని వేయించుకొని తినొచ్చండి. చూసారు కదా మల్లెపూలాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే పాపడాలు వడియాలు అవి అన్హెల్దీ అండి. కాబట్టి ఈ విధంగా సమ్మర్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి.
ఇక్కడ పువ్వు వడియాలను కూడా వేయించి చూపిస్తున్నాను. అవి కూడా మల్లె పువ్వులాగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇంతే అండి వడియాల రెసిపీ. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వడియాలు మీరు ట్రై చేయండి. అన్నం వండుకొని ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ కదండి. పిండి కలుపుకోవడం అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ రైస్తో ప్రిపేర్ చేసి చూడండి. ఇందులో సగ్గుబియ్యం కానీ ఏమీ వేయకుండానే మనం చాలా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.